నమస్తే. హెల్త్ టిప్స్ తో పాటు ఆరోగ్య సమస్యలు వాటికి పరిష్కారాలను అందించే ఆరోగ్య మంత్రాకి స్వాగతం. కొన్ని రకాల కూరగాయలు కోస్తున్నప్పుడు చేతులకు మరకలు అంటుకుంటాయి. అయితే ఆ మరకలను వదిలించుకోవడానికి చాలా తంటాలే పడాల్సి ఉంటుంది. ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్ వంటి కూరగాయలు, యాపిల్, దానిమ్మ, స్ట్రాబెర్రీ లాంటి పండ్లను కట్ చేస్తున్నప్పుడు చేతులకు మరకలు అవడం సహజం. కొన్నిసార్లు తక్కువ మరకలైనప్పుడు సబ్బుతో రుద్దితే పోతాయి. కానీ కాస్త ఎక్కువగా చేతులకు ఆ రంగు అంటుకుపోతే అది ఎంత రుద్దినా లాభం ఉండదు. అలాంటప్పుడే అసలు కూరగాయలు, పండ్లు కట్ చేయాలంటేనే విసుగొస్తుంది. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ మరకలన్నింటినీ సులువుగా తొలగించుకోవచ్చు. ఆ చిట్కాలేంటో తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. వివరాల్లోకి వెళితే, వంట చేసేటప్పుడు వివిధ రకాల కూరగాయలను తరుగుతూ ఉంటాం. అందులో కొన్ని సులువుగా పోతాయి, కొన్ని సమయం తీసుకుంటాయి. అలాగే మరికొన్ని కట్ చేసినప్పుడు చేతులకు అంటుకుని ఇబ్బంది పడతాయి. ఈ మరకలన్నీ తొలగించడానికి మన ఇంట్లోనే ఉండే నిమ్మకాయ చక్కగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయను సగానికి కోసి కూరగాయల మరకలైన చోట రుద్దితే సరి, మరకలు ఇట్టే తొలగిపోతాయి. ఇక నిమ్మరసంతో మరకలు పోవట్లేదనుకుంటే నిమ్మరసంలో ఉప్పు కలిపి చేతులకు రుద్దుకోవాలి. దీని ద్వారా మరింత త్వరగా మరకలు తొలగిపోతాయి. ఆపై మైల్డ్ గా ఉండే సబ్బులతో చేతులు కడుక్కుంటే సరి. ఇక కొద్దిగా ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో కాస్త చక్కెర చేర్చి దాన్ని అరచేతుల్లో వేసుకుని రుద్దుకోవాలి. చక్కెర మంచి ఎక్స్ఫోలియేటర్ గా పనిచేసి మరకలను తొలగిస్తుంది. ఇక ఆలివ్ ఆయిల్ చర్మానికి తేమను అందిస్తుంది. అదే విధంగా మొక్కజొన్న రవ్వ, బేకింగ్ సోడా, వెనిగర్లు కలిపి చేతులకు రుద్దుకున్నా మరకలు ఇట్టే మాయమైపోతాయి. బీట్రూట్ లాంటి మరకలు గాఢంగా ఉండి అంత త్వరగా తొలగిపోవు. ఇలాంటి మరకల కోసం బంగాళాదుంపను ఉపయోగిస్తే అది త్వరగా తొలగిపోతుంది. దీనికోసం బంగాళాదుంపను మధ్యకు కట్ చేసిన భాగంతో చేతులను రుద్దాలి. ఇప్పుడు ఆ రంగంతా బంగాళాదుంపకు అంటుకుంటుంది. ఇలా రుద్దిన తర్వాత చేతులను హ్యాండ్ వాష్ తో కడుక్కొని మాయిశ్చరైజర్ తో రుద్దుకోవాలి. ఇవే కాదు, టొమాటో రసం, టీ డికాషన్లతో రుద్దిన ఈ మరకలు త్వరగా తొలగిపోతాయి. ఇక వంట చేసేటప్పుడు పసుపు మరకలు కూడా బాగా ఇబ్బంది పెడుతుంటాయి. దీనికోసం నిమ్మరసం, బేకింగ్ సోడా కలిపి చేతులు రుద్దుకుంటే సరి. లేదా కేవలం నిమ్మరసం రుద్దినా మరకలు త్వరగా తొలగిపోతాయి. ఇక ఈ మరకలన్నీ చేతులకు అంటుకుంటే తొలగించడం కాస్త సులభమే, కానీ గోళ్లకు కూడా అంటుకుంటే మాత్రం తొలగించడం కాస్త కష్టమవుతుంది. మరి గోళ్ల నుంచి మరకలను తొలగించాలంటే బంగాళాదుంప రసంతో రుద్ది ఆ తర్వాత నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఇక బేకింగ్ సోడాలో నిమ్మరసం పోసి ఆ మిశ్రమంలో ముంచిన బ్రష్ తో గోళ్లను శుభ్రం చేసినా కూడా గోళ్లు ఇట్టే శుభ్రపడతాయి. ఇక ఇవే కాదు, ఫుడ్ కలర్స్ కూడా ఒక్కొక్కసారి విసుగు తెప్పిస్తూ ఉంటాయి. ఫుడ్ కలర్స్ కూడా చేతులకు అంటుకుని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. దీనికోసం వెనుకల్లో నానబెట్టిన టిష్యూతో తొడిస్తే ఈ మరకలు పోతాయి. ఇక చేతులతో తలకు డై వేసుకునేటప్పుడు అప్పుడప్పుడు చేతులకు డై మరకలు అవుతుంటాయి. వీటిని తొలగించడానికి టూత్ పేస్ట్ ను ఉపయోగించుకోవచ్చు. సో చూసారు కదా, సాధారణంగా వంటగదిలో పనిచేసినప్పుడు చేతులకు ఎక్కువగా ఈ మరకలను సులభంగా తొలగించే పద్ధతి. మరి మీరు వీటిని పాటించండి, మరకలు తొలగించుకోండి. ఇక ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.